ఎర్రతోటకూర అనేది మనకి రేర్‌గా అవైలబుల్‌గా ఉంటుందండి. తొందరగా దొరకదు. కాబట్టి ఎర్రతోటకూర ఎప్పుడైనా తీసుకొస్తే ఇలా వేర్లతో సహా కుండీల్లో గుచ్చి చూస్తే మనకి ఒక 10, 15 రోజులకల్లా తోటకూర అనేది మనకొచ్చేస్తుంది మొక్కలు పెద్దవవి. ఆ మొక్కల్ని కట్ చేయకుండా అలా ఉంచితే తోటకూర నుంచి గింజలు కూడా వస్తాయండి. ఆ విత్తనాలని కొంచెం ఎండబెట్టి మళ్ళీ మనం కుండీల్లో చల్లితే మనకి తోటకూర నార అనేది డెవలప్ అవుతుంది. బేసిక్‌గా మనం నార్మల్ తెల్ల తోటకూర ఎలా ఫ్రై పెడతామో దీన్ని కూడా అలాగే ఫ్రై పెట్టేస్తానండి నేనైతే. ఇక టిప్ ఏంటంటే ఈ తోటకూర మొత్తం కొంచెం ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత చిన్నుల్లిపాయలు ఉంటాయి కదండీ! 7, 8 రెమ్మలను ఇలా తుంచి వేసి అదే క్రష్ చేసేసి యాడ్ చేసి కొంచెం మసాలా పొడి అలాగే కారం వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఇలా స్టవ్ ఆఫ్ చేస్తే ఈ టైంలో కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి ఫ్లేవర్‌తో. థాంక్స్ ఫర్ వాచింగ్.